హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. మొన్న కటికిల అనుదీపు, నిన్న రఫీక్ మహమ్మద్ అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరికీ పోలీసులు గట్టిగా ఇచ్చారు. లాఠీ దెబ్బలు ఇచ్చారు. ఇచ్చేసరికి నిజాలు బయట పెట్టారు. పోలీసుల విచారణలో వీళ్ళ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలుసుకున్నారు. అతను ఒక నిర్మాత మరియు ఒక స్టార్ హీరోకి స్నేహితుడండి. గమనించండి మీరు. స్టార్ హీరోకి స్నేహితుడిని తెలుసుకుని సిఐడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అతను వెతుకుతున్నారు. చాలా సీక్రెట్‌గా ఈ విషయాన్ని ఉంచారండి. కానీ మన యొక్క మరి ఎలా వచ్చిందో లీక్ అయింది. ఆ వార్త లీక్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఈ నిర్మాత ఎవరు అనేది ఒక సీక్రెట్‌గా క్వెషన్ మార్క్ తోటి ట్విట్టర్‌లో కావచ్చు, అన్ని చోట్ల చాలా మెసేజ్‌ల్లో గానీ, చాలా వాట్సాప్‌లో గానీ చాలా బాగా ట్రెండ్ అయిందండి అది. దీన్ని బట్టి ఏమవుతుందండి, అసలకి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకింత కక్ష వీళ్ళకి? మెగా ఫ్యామిలీ అంటే ఎందుకింత కక్ష? మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసుకొని ఎందుకు స్టాండప్ కామెడీ అని చెప్పి ఇలాగ ఇద్దరు అరెస్ట్ కావడం, వాళ్ళు అరెస్ట్ అయ్యి తప్పయింది మమ్మల్ని క్షమించమని అడగడము, అడిగిన తర్వాత మీకెప్పుడు పొరపాటున చెయ్యమని బుద్ధొచ్చింది మాకని చెప్పి క్షమాపణలు చెప్పడం. చాలా హైదరాబాద్‌లో చాలా స్టాండప్ కమెడియన్స్ క్లబ్స్ అన్నీ క్లోజ్ అయిపోవడం. ఇయన్నీ ఏంటి అసలకి? ఎవరు చేయిస్తున్నారు? ఈ దొంగ ఎదవలు ఎవరు? ఈ తప్పుడు ఎదవలెవరు? ఈ లుచ్చ ఎదవలెవరు? ఎందుకంత ఏడుపు మెగా ఫ్యామిలీ అంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత ఏడుపు ఎదవలకి? అదేనండి నిజాయితీ. ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటే, ఆ నిజాయితీ గల వ్యక్తిని అతను చేసే పనుల ద్వారా ప్రజలకి దగ్గరవుతుంటే, చూసి ఓర్వలేక, తట్టుకోలేక ఇటువంటి నికృష్ట అనైక్యత అనైక్యత ఇదేమంటదండి? అనైతికత, నీతి నిజాయితీ లేని ఒక పనులు చేస్తూ ఆయన తగ్గించి చూపించాలని చూడడం చాలా తప్పండి అది. ఇటువంటి తప్పుడు వ్యక్తులు ఎందుకు పుడతారో, ఎందుకు పెరుగుతారో కూడా భగవంతుడు కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నానండి. ఇటువంటి తప్పుడు వ్యక్తులకి తొందరగా పనిష్మెంట్ ఇవ్వమని, తెలుగు ప్రజలకి ఎంతో, తెలుగు ప్రజలు కాదు భారతదేశం అంతా గర్వించదగ్గ గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి మంచి జరగాలని, అటువంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాలని, అటువంటి నీతి గల వ్యక్తుల్ని మనం ముందు ముందు ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరగకుండా, తప్పుడు వార్తలు రాకుండా చేయాలని తెలుగు ప్రజలను వేడుకుంటూ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది నిజంగా ఆ పోలీసులు వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నా అండి. వాళ్ళు వెంటనే స్పందించడం, వాళ్ళు ఎక్కడున్నా కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం, వెంటనే స్పందించడం, వెంటనే అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టడం, వాళ్ళ యొక్క సమయస్ఫూర్తికి, వాళ్ళ యొక్క చొరవకి నా యొక్క సెల్యూట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం కావచ్చు, ఆయనంటే చేసే పనులు మొత్తానికి పోలీసులు కూడా తమ యొక్క పాత్రని చాలా యాక్టివ్‌గా చేస్తూ ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడమే కాదు, మంచి నిజాలు రాబట్టారు. అసలు వీళ్ళు వెనుకున్న సూత్రధారి ఇవాళ రేపు అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన తర్వాత ఈ చిత్రం మొత్తం మనం వెండితెర మీద చూద్దామంటే తెలుసుకుందామని తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.